ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారు, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ రెగ్యులర్గా కిచెన్లో పనులు సులువుగా చేసుకొని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. టిప్ని అయితే చూసేద్దాం. ట్రిమ్మర్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, జెంట్స్ అనేవాళ్ళు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందో కొత్త ట్రిమ్మర్ తీసుకొచ్చుకున్నాం 2-3 టైమ్స్ వాడగానే లోపల మనకి తెలియకుండా హెయిర్ ఉండడం వల్ల మనకి లోపల తుప్పు పట్టే ఛాన్స్ ఉంది. త్వరగా మనకి ట్రిమ్మర్ అనేది త్వరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా మనకి లోపల ఉన్న హెయిర్ నీట్గా రావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఏదైతే ట్రిమ్మర్ ఒక్కసారి ఆన్ చేసి వాటర్లో కనుక పెట్టేసామో అనుకోండి, లోపల ఎంత హెయిర్ ఉన్నా నేను మీకు చూపిస్తాను చూడు, లోపల అసలు మనకి కొంచెం హెయిర్ ఉంది అని అన్నట్లే కనిపించదండి. కానీ తీస్తుంటే చూడు లోపల ఎంత హెయిర్ అనేది ఉండిపోతుందో. ఇలా హెయిర్ ఉండిపోవడం వల్ల కూడా ఏంటంటే మనకి ట్రిమ్మర్ త్వరగా పాడైపోయి ఎంత కాస్ట్లీది కొన్నా కానివ్వండి త్వరగా పాడవుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రిమ్మర్ని ఆన్ చేసి వాటర్లో ఒక 2-3 సెకండ్స్ కనుక ఉంచేసాము అనుకోండి, మనకి లోపల ఉన్న హెయిర్ అంతా వచ్చేస్తుందండి. దానివల్ల త్వరగా ట్రిమ్మర్ అనేది పాడవకుండా అయితే నేను చూపిస్తున్నాను 3 టైమ్స్ మనం క్లీన్ చేస్తే కానీ లోపల హెయిర్ అంతా బయటికి రాలేదు. ఇలా ఎప్పుడైనా సరే ట్రిమ్మర్ త్వరగా పాడవుతుంది, త్వరగా ఎంత కాస్ట్లీ పెట్టినా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు సింపుల్గా ఏ విధంగా ట్రిమ్మర్ క్లీన్ చేస్తాం అనుకో, లోపల ఉన్న చిన్న చిన్న హెయిర్తో సహా బయటికి రావడం వల్ల మన ట్రిమ్మర్ త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాళ్ళు కొంతమందికి పగులుతుంటే క్రాక్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నెన్నో యూజ్ చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా సింపుల్గా మీరు నైట్ పడుకునే ముందు వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అప్లై చేసుకుని ఆ తర్వాత కనుక పడుకున్నారే అనుకోండి, మీరు ఖచ్చితంగా ఎంత పెద్ద క్రాక్స్ ఉన్నా సరే 1 వీక్ ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ కాళ్ళకున్న పగుళ్ళు అనేవి తగ్గిపోతాయండి. ఎన్నెన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటారా, అలా కాకుండా సింపుల్గా నేను చెప్పినట్లుగా ఈ విధంగా మీరు ఎవరైనా కాళ్ళు పగిలిన వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే వ్యాజిలిన్ పెట్రోల్ జెల్ అప్లై చేసి ట్రై చేయండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ పగుళ్ళు ఉన్న 10 రోజులు ఖచ్చితంగా రెగ్యులర్గా రాయండి నైట్ పడుకునే ముందు. లేదు అంటే తక్కువ పగుళ్ళు ఉన్నా, లేదంటే అసలు పగుళ్ళు రాకుండా ఉండాలని ఇలా రాసుకుంటే చాలండి, మనకి కాళ్ళు క్రాక్స్ అనేవి రాకుండా అయితే ఉంటాయి. టిప్ వచ్చేసి కొన్నిసార్లు నైట్ మనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఎక్కువైపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు బయట నుంచి ఎలాంటి మనకి లిక్విడ్ వాడకుండా ఇంట్లోనే ఉన్న వాటితో లిక్విడ్ని తయారు చేసుకోవచ్చని. ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూద్దాం. దానికోసం జెట్ కాయిల్ ఉంటుంది కదా, జెట్ కాయిల్ అయితే తీసేసుకున్నాను. ఒక పావు గ్లాసు వెనిగర్ అండి, వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్ మనకి క్లీనింగ్కి సూపర్గా పనికొస్తుంది. దీని స్మెల్ ఎలాంటి చిన్న చిన్న పురుగులకు కానీ బొద్దింకలు కానీ అస్సలు నచ్చదండి. దాన్ని ఒక గ్లాస్ అయితే తీసుకుని ఒక చిన్న గ్లాస్ అయితే తీసి దానిలోనే మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ అయితే కొంచెం అయితే వేసేస్తారు, కొన్ని వాటర్ కూడా పోసేస్తాను. దీన్ని గంట సేపు నాననివ్వండి. మనకి ఏవైతే ఈ మనకి ఉన్నాయో జెట్ కాయిల్స్ అనేవి దీన్ని వాటర్లో అంతా బాగా కలిపేసేసి ఒక గంట సేపు నాననివ్వండి. ఆ తర్వాత స్ప్రే బాటిల్ మీకు ఎక్కడైతే కిచెన్లో కౌంటర్ టాప్ పైన దగ్గరికి కానివ్వండి, లేదు అంటారా కిచెన్లో ర్యాక్స్ ఉంటాయి కదండి, ర్యాక్స్ దగ్గర ఒక స్ప్రే బాటిల్లో మనకి ఆ జెట్ కాయిల్స్ అనేవి అడ్డు రాకుండా టీ స్టైన్తో కనుక వడకట్టేసుకున్నామనుకో, ఇలాంటి స్ప్రే బాటిల్లో కనుక పోసేసుకున్నామే అనుకోండి, దానిపై స్ప్రే చేస్తూ ఉన్నామే అనుకోండి, మనకి ఎలాంటి బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా. కొన్నిసార్లు నైట్ షింక్ నుంచి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ విధంగా స్ప్రే చేసేసాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా క్లాత్తోనే తుడిచేసేసాను. లేదు అంటారా వాటర్తో ఒకసారి సోప్ పెట్టి కడిగినా కానివ్వండి సరే అండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మళ్ళీ మనకి జెట్ కాయిన్స్ వేసాం టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, వెనిగర్ కూడా వేసేస్తాం కాబట్టి అలాంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ షింక్ని కానివ్వండి, లేదంటే కౌంటర్ టాప్ దగ్గర కానివ్వండి, లేదంటే గ్యాస్ దగ్గర మనం క్లీన్ చేసి అక్కడ వాటర్ స్ప్రే చేసామని కింద కౌంటర్ టాప్ కింద అక్కడ కూడా మీరు అయితే క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి మనకి చిన్న చిన్న బొద్దింకలు పురుగులు అనేవి రాకుండా అయితే ఉంటాయి. హోప్ ఈ టిప్ అయితే నచ్చిందనే నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షేప్లో ఉన్న షూస్ కనుక కొన్నామే అనుకోండి, కొంచెం బ్యాక్ సైడ్ ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంచెం టైట్గా ఉన్నా కానివ్వండి, లేదంటే కొత్త టైప్లో ఏంటి అని అంటే మనకు కొంచెం నడవాలంటే కొంచెం కరుస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడుతుంది. కొంతమందికి పుళ్ళు కూడా పడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు సింపుల్గా మనకి పుండ్లు పడకుండా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవాలి అనుకోండి, ఎక్కడైతే కొంచెం బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ ర్యాషెస్ కూడా వస్తూ కూడా ఉంటాయి కొంతమందికి, అక్కడ ఎక్కడైతే మీకు బాగా గుచ్చుకుంటుందో ఆ ప్లేస్ క్యాండిల్ ఉంటుంది కదండి, క్యాండిల్ ఒక లేయర్ లాగా ఫామ్ చేసేది కనుక అప్లై చేసామనుకోండి, మనకి నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే క్యాండిల్ కనుక ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళ ఇంట్లో క్యాండిల్ అవైలబుల్ లేని వాళ్ళు సోప్ ఉంటుంది కదండి, ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉంటాం సోప్ని, ఆ సోప్ని కూడా ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసాము అనుకోండి, నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మాయిశ్చర్ అబ్జర్వ్ చేసే ఇలాంటి ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, కొత్తగా బాటిల్స్ ఏమన్నా కొన్నా కానివ్వండి, లేదు అంటారా డ్రై ఫ్రూట్స్ ఏదన్నా బాదం కానీ కొన్ని జీడిపప్పు కానీ కొన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, వీటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా మనకి ఊరికే కొన్నిసార్లు ఏంటి అంటే సాల్ట్ వాటర్
వాటర్గా అయిపోతూ ఉంటుంది కదా, ఆ వాటర్గా ఎక్కువగా అయిపోతున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఈ విధంగా మాయిశ్చర్ అబ్జర్వ్ చేసే ప్యాకెట్ని సాల్ట్ ప్యాకెట్లో కనుక వేసేసామనుకోండి సాల్ట్ బాక్స్లో, మరి రిపీటెడ్గా వాటర్ అనేవి రాకుండా అయితే ఉంటాయి సాల్ట్ ప్యాకెట్కి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ తొక్కును ఉంటుంది కదండి, నిమ్మకాయ జ్యూస్ అంతా పిండేసుకున్న తర్వాత మనం చాపింగ్ పెట్టుకొని కూరగాయలు కొన్నిసార్లు చికెన్ కూడా కట్ చేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోయినా కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చాపింగ్ బోర్డు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకో ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఇది వుడ్ కాబట్టి మనకి ఫంగస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ ఫంగస్ కూడా లేకుండా బ్యాక్టీరియా ఎలాంటిది లేకుండా నీట్గా ఉండాలి అన్నట్టు చాపింగ్ బోర్డు కొంచెం సాల్ట్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ వేసేసి నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేస్తామనుకోండి చాపింగ్ బోర్డు అని చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనండి, ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తుంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా నచ్చింది అనేది ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.